ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు. బాగున్నారా అందరూ? మీ అందరూ బాగుండాలని, క్షేమంగా ఉండాలని నిత్యము ప్రార్థన చేస్తూ ఉన్నాం. ప్రియులరా, మరి సమయమందు దేవుని యొక్క వాగ్దానం ప్రతిరోజు కూడా ఈ వాగ్దానాన్ని వింటున్నారా? విని అనేక మందికి, మన సహోదరి సహోదరులకు షేర్ చేయండి. ఒక్క మాట దేవుడు వారిని ఆశీర్వాదకరంగా నడిపించడానికి అవకాశం ఉంటుంది. ఈనాటి ఈ వాగ్దానంలో ఒక చిన్న మాట చదువుకుందాం. 121వ కీర్తన. కొండల తట్టు నా కనులెత్తుచున్నాను, నాకు సహాయము ఎక్కడి నుండి వచ్చును? యెహోవా వలనే నాకు సహాయము కలుగును. ఆయన భూమి ఆకాశములను సృజించినవాడు, ఆయన నీ పాదము తొట్టెల్లనీయడు. నిన్ను కాపాడువాడు కునుకడు, ఇశ్రాయేలును కాపాడువాడు కునుకడు, నిద్రపోడు. యెహోవాయే నిన్ను కాపాడువాడు. చూడండి, అద్భుతమైన ఈ వాగ్దానములలో దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నారు. నిన్ను కాపాడువాడు కునుకడు. మనం ఎవరి తట్టు చేతులెత్తాలి? దేవుని తట్టే మనము చేతులెత్తాలి. అప్పుడు దేవుడు మనల్ని అద్భుతమైన రీతిలో కాచి కాపాడుతారు. ఆయన నీ పాదము తొట్టిల్లనీయరు. ఒకవేళ ప్రియులరా, తొట్టిల్లిపోయే పరిస్థితులు వచ్చినప్పుడు, ఎదురొచ్చినప్పుడు, కొన్ని అడ్డుగాడులు మనకు ముందుగా ఉన్నప్పుడు, నిజంగా శద్రక్ మెషక్ అబేద్నెగో వారి జీవితాల్లో భయంకరమైన శ్రమలు, ఇక వారు తప్పించుకునే అవకాశం లేదు. తప్పకుండా వారు అగ్నిగుండంలో పడవేయవలసిన వచ్చిన పరిస్థితులు వచ్చాయి. మరి అట్లాంటి పరిస్థితుల్లో ప్రియబిడ్డలారా, నిజంగా వారు నిలబడ్డారు, దేవుని కొరకు నిలబడ్డారండి. వారి పాదము ప్రభువు తొట్టెలనివ్వలేదు, పడిపోనివ్వలేదు, జారిపోనివ్వలేదు. అగ్నిగుండంలో వేసినప్పటికీ కూడా ఆ మహోన్నతుడు, మనల్ని కాపాడే దేవుడు, కునికేవాడు కాదు, నిద్రపోయేవాడు కాదు. మనమైతే నిద్రపోతాం, మనమైతే కొనుగుతాం, తొట్టిల్లిపోతాం. కానీ మనల్ని తొట్టిల్లివ్వకుండా కాచి కాపాడే దేవుడు, ఈ పాదములకు రాయి తగలకుండా కాపాడే దేవుడు నిజంగా మనకు ఉన్నారు. కాబట్టి అటువంటి గొప్ప దేవుడు ఈనాడు ఈ వాగ్దానం ద్వారా నిన్ను కాపాడువాడు కునుకడు. హల్లెలూయా. ఇశ్రాయేలును కాపాడువాడు కునుకడు, నిద్రపోడు. అలాంటి అద్భుతమైనటువంటి కాపుదల మనకు ఉంటుంది. కాబట్టి ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఆ గొప్ప దేవుని యొక్క వాగ్దానం మీ హృదయంలో భద్రపరుచుకుని భయపడకుండా ధైర్యం, ఎందుకంటే మన దేవుడు మనల్ని కాపాడేవారు ఉన్నారు అనేటటువంటి ఒక ధైర్యంతో మీరు ఉండాలని, ఈ వాగ్దానం ద్వారా మనతో మాట్లాడిన ఆ దేవాది దేవుని స్తుతిస్తూ ఉండాలని కోరుకుంటూ, మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తూ ఈ చిన్ని మాటలు నేను ముగిస్తూ ఉన్నాను. దేవుడు మనందరినీ దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. చిన్న ప్రార్థన చేస్తున్నానమ్మా. ప్రేమ నమ్మకం కలిగిన మా తండ్రి, మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ, ఇదిగో నా తండ్రి, నీ ప్రియమైన బిడ్డలు ఈ వాగ్దానాలు, ఈ మాటలను నాయన వింటూ ఉన్నారు. ప్రతి నిత్యము వారిని, వారి కుటుంబాలను ఆత్మీయ జీవితంలో తొట్టిల్లిపోకుండా మీరే కాపాడాలి. నిన్ను కాపాడువాడు కునుకడు, ఇశ్రాయేలీయుని కాపాడువాడు కునుకడు, నిద్రపోడని సెలవిస్తున్నారు. అటువంటి కృప బిడ్డలకు మాకు అందరికి అనుగ్రహింపచేసి దీవించి ఆశీర్వదించమని, మహిమా ఘనత మీరే పొందమని యేసు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యూ.